హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఎన్ని మంత్స్ అయిందో నేను ఫుల్ డే వ్లాగ్ అయితే పెట్టి, సో అందుకని ఈరోజైతే ఇంకా వ్లాగ్ అయితే చేయాలనిపించింది. సో ఇంకా అందుకని ఇంకా వీడియో అయితే షూట్ చేసేసిన. సో ఈరోజు నేనైతే చేసిన కర్రీస్ అయితే మీకైతే చూపిస్తాను. సింపుల్గా ఇంకా టేస్టీగా అయితే ఎలా చేస్తాను. సో నాకు ఈ గోకరకాయ కర్రీ అంటే ఇష్టం అన్నట్టు. సో ఈరోజు నేను గోకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అయితే మా ఇంట్లో ఇంకా మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి సో ఇంకా మాకైతే 3 పావు కిలోల గోకరకాయ అయితే మాకు సరిపోతుంది. సో ఇంకా అంత కర్రీ అయితే నేనైతే చేస్తున్నాను. అందుకని ఇంకా కుక్కర్లో చేస్తే కొంచెం త్వరగా అయితే అవుతుంది, మళ్ళీ తొందరగా కూడా ఉడుకుతుంది కదా. సో అందుకని అయితే ఇలా అయితే చేసేసిన. సో ఇంకా ఆయిల్ వేసేసి పోపు వేసేసినాక ఆనియన్, ఇంకా కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసేసి ఇంకా కరివేపాకు కూడా వేసి మంచి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా గోకరకాయ అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా. సో ఇంకా అది కూడా వేసేసి ఇంకా మంచి మిక్స్ చేసుకోవడమే. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇంకా చేస్తున్నాను. నేను అక్క ఇద్దరం చేస్తాము. సో ఈరోజు నేను చేస్తాను అయితే ఇంకా చేసేస్తున్నాను. ఇంకా ఇదైతే చపాతీకి అయితే చాలా బాగుంటుంది కదా ఈ కర్రీ. రైస్కైనా చపాతీకైనా, మెయిన్గా అయితే చపాతీకి జొన్న రొట్టెకి సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఇలా మంచి మిక్స్ అయితే చేసేసుకోవడమే. సో ఇంకా కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. ఇంకా ఆలోపు అయితే నేను టొమాటో కూడా కట్ చేసేసి ఒక 4 టొమాటోస్ అయితే వేసాను. ఇంకా గ్రేవీ కర్రీ అంటే నార్మల్గా ఏం పొడి ఏం వేయకుండా అలా గ్రేవీ లాగా అయితే చేస్తున్నాను. సో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్ అయితే వేసేస్తున్నాను తగినంత. నాకైతే 3 స్పూన్స్ అయితే సరిపోయింది కారం. ఇంకా సాల్ట్ కూడా అంతే వేసాను. సో 2 సేమ్ అయితే వేసేసిన. ఇంకా అంత కర్రీకి అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. సో ఇంక ఇవన్నీ వేసేసి మంచి మిక్స్ చేసేసుకోవడమే. కొద్దిగా గరం మసాలా, ఇంకా అలాగే కస్తూరి మేతి కూడా వేసిన. నిజంగా చాలా బాగుంటుంది ఇలా అయితే వేస్తే. సో ఇంకా అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేయాలి. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేస్తే మంచిగా అవి మంచిగా ఉడకడానికి అయితే ఇంకా సరిపోతుంది అన్నట్టు. ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేయడమే. ఇంకా ఆలోపు అయితే నేను టమాటా రసం అయితే చేద్దామని ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. సో నేనైతే ఎక్కువ మాటకి ఏం ఉడకబెట్టను. టమాటా రసం చేసేటప్పుడు అలా టమాటాలు ఉడకబెట్టేసి చింతపండు టమాటా ఉడకబెట్టి అయితే వేస్తారు కదా. సో అలా చేయకుండా తొందరగా కావాలంటే ఇంకా మిక్సీ జార్లో అయితే కట్ చేసి అయితే వేసేస్తాను. ఇలా చిన్న చిన్న కట్ చేసేసుకొని ఇంకా చింతపండు, ఇంకా టొమాటో 2 అయితే మిక్స్ అయితే చేసేస్తాను. సో కొన్నిసార్లు అయితే అల్లం కాదు ఎల్లిగడ్డ ఇంకా అవన్నీ వేస్తాను, చూపిస్తాను. ఈసారి అయితే అలా అయితే చేస్తున్నా. చూడండి, బాగుండే, చాలా మంచిగా ఉండే రసం మాత్రం. సో ఇది కొద్దిగా మగ్గింది కదా, ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే వేసేసి ఇంకా పక్కకైతే పెట్టేయడం. ఒక 3 విజిల్స్ పెట్టినామంటే మంచిగా అయితే ఉడుకుతుంది. సో అలా ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసేసిన. అయితే మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ చేసేది చాలా ఇష్టంగా తినేదాన్ని. ఈ మధ్య అంత తినలేను, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య అయితే మళ్ళీ తింటున్నాను. అలా అయితే ఒక్కొక్కసారి మన మూడ్ అయితే చేంజ్ అవుతుంది కదా. సో ఇంకా టొమాటోస్ అయితే ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసి తగినంత చింతపండు, మనం ఎంత పులుపు అయితే తినగలుగుతామో సో అంత చింతపండు అయితే వేసేసుకోండి. సో మాకైతే ఇంత చింతపండు అయితే సరిపోతుంది. సో ఇంకా 2 అయితే మిక్సీ పట్టేయడమే. ఇలా అయితే 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. సో ఇంకా ఇందులో అయితే జీలకర్ర, అలాగే కొద్దిగా మిరియాలు, ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు కూడా. సో ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మంచి ఘాటుగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇన్ని మిరియాలు అయితే వేసిన. ఇవన్నీ వేసేసి మనం వాటర్ ఏమి వేయకుండా అయితే ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా టొమాటోలో ఉన్న జ్యూసే మనకి సరిపోతుంది అన్నట్టు. సో ఇంకా ఇలా మిక్సీ పట్టేసి పక్కన అయితే ఉంచుకున్నాను. సో ఇంకా దీనికి పోపు అయితే పెట్టేస్తున్నా. సో పోపుకి అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక అయితే ఆవాలు, జీలకర్ర, పోపు అయితే ఉంటుంది కదా. సో అదంతా అయితే వేసేసేయండి. ఆనియన్ అయితే ఏం వేయను నేను. సో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే వేస్తాను. సో ఇవన్నీ వేసేసి మనం కొద్దిగా పసుపు అయితే వేసి, ఇంతకుముందు అయితే మనం పేస్ట్ అయితే వేసుకున్నాం కదా టొమాటో ప్యూరీ. సో ఆ ప్యూరీ కూడా వేసేసేయాలి. చాలా బాగుంటుంది. ఆ ప్యూరీ వేసినాక మనకు తగినంత వాటర్ అయితే వేసుకుంటే ఇంకా సరిపోతుంది అన్నట్టు. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నేను
కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఈ కస్తూరి మెతి కూడా వేసేసిన. సో ఇంకా అవన్నీ వేసేసి మంచి ఫ్రై అయినాక ఇంకా మనం చేసుకున్న పేస్ట్ అయితే వేసేసి ఇంకా అందులో వాటర్ వేసేయడమే. సో ఇది మంచి ఫ్రై అయింది. ఇంకా ఈ పేస్ట్ అయితే వేసేస్తున్నా. సో అట్లా అన్నట్టు చాలా జల్దీ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. నార్మల్గా అయితే మనం అలా టమాటా రసము కావాలంటే ఉడకబెట్టి అట్లా చేస్తాం కదా. సో అది పెద్ద ప్రాసెస్. సో ఇలా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. సింపుల్గా ఇంకా టేస్టీగా అయితే అవుతుంది. ఇంకా దీన్ని మనం తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా మసాలా పెట్టేయడమే. ఉప్పు అయితే తగినంత ఉప్పు, కొద్దిగా ఒక స్పూన్ బెల్లం అయితే వేసుకొని పులుపు అడ్జస్ట్ అవుతుంది. సో అలా వేస్తే ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని బాగుంటుంది. మేమైతే కంపల్సరీ బెల్లం అయితే వేస్తాము. ఇంకా పుల్లగా తినాలనుకున్న వాళ్ళు ఇంకా మీ ఇష్టం. సో ఇదైతే బాగా మసలనివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా మసలనివ్వండి. ఇంకా మనకి టొమాటో రసం అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంకా నేను ఆ రోజు చపాతీ కూడా వేసిన మా హస్బెండ్ బాక్స్లోకి. సో ఇంకా పిల్లలైతే మార్నింగ్ అయితే వెళ్ళిపోతారు కదా స్కూల్కి. ఇంకా వాళ్ళకైతే పులిహోర ఇంకా ఏంటి సేమియా ఉప్మా అయితే చేస్తుండే. సో ఇంకా చేసేసి పిల్లలకైతే పంపించేసినాం. సో ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్కి చపాతీ అయితే వేస్తున్నా అన్నట్టు. సో ఇంకా చపాతీలు చేస్తూ ఒక పక్క అయితే ఇంకా రసం అయితే అవుతుంది. సో అలా ఇంకా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏంటి 4 పనులు చేస్తాం ఒకటేసారి. ఇంకా నేను అంతే ఒకటి అలా అయితే వేసేస్తున్నా చపాతీలు చేసుకుంటూ. అసలు ఎన్ని డేస్ అయిందో, చాలా డేస్ అయిపోయింది. అసలు ఎందుకో వీడియోసే పెట్టట్లేను. సో అందుకనే ఇంకా ఈరోజు ఎందుకో తీయాలి అనిపించింది. సో అందుకని ఇంకా తీసేసిన. నాకు యూట్యూబ్లో అయితే 900 చేంజ్ అంటే 995 అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ప్లీజ్ ఇంకొక 5 మెంబర్స్ అయితే నేను 1000కి అయితే రీచ్ అవుతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇయర్స్ నుండి అయితే ట్రై చేస్తున్నాను. కానీ నా వీడియోస్ ఎప్పుడు హిట్ అవుతాయో ఏమో నాకే తెలీదు. కానీ హిట్ అయితే మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనకు లక్ కూడా ఉండాలి యూట్యూబ్లో వీడియోస్ హిట్ కావడం అంటే. ఇంకా అందరికీ అయితే హిట్ కావాలని అయితే ఏం లేదు కదా. ఇంకా నేను అనుకుంటాను ఒకవేళ హిట్ కాకపోయినా నాకైతే ఒక మెమరీగా అయితే ఉంటుంది కదా అన్న ఆలోచనతో అయితే ఇంకా నేనైతే ఇలా వీడియోస్ షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ మటుకు ట్రావెలింగ్ చేస్తాను కదా. సో ఆ వీడియోస్ ఇంకా బయట ఇట్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే ఎక్కువ చేస్తుంటాను. ఇంట్లో అయితే తక్కువ, నా వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లా ఇంకా చూద్దాం. నా వీడియోస్ ఎప్పుడు హిట్ అవుతాయో ఏమో చూడాలి. ఇంకా హిట్ అయిన రోజు చాలా హ్యాపీగా అంతే ఫీల్ అవుతాను నేను. సో ఇప్పటికైనా నేను హ్యాపీయే. ఎందుకంటే 900 మెంబర్స్కి అయితే నేను తెలుసు కదా అని అయితే అనుకుంటాను. కానీ ఇంకా ఎక్కువ మంది కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఏం చేస్తాం, ఇంకా మనం ఎప్పుడు హిట్ అవుతామో అప్పుడే అయితే హిట్ అవుతాం కదా. సో ఇంకా ఇలా చేసేసి చపాతీలు అయితే హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను. సో ఇంకొక వైపు చపాతీ చేసుకుంటూ అలా అయితే కాల్చేసిన. సో ఇంకా మర్చిపోయినా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. సో అందుకని ఇంకా మళ్ళీ ఆన్ చేస్తున్నట్టు. ఇంకా మెయిన్గా నేను ఇప్పుడు చపాతీ చేసింది ఎందుకంటే ఇంకా కాకరకాయ కర్రీకి చపాతీ బాగుంటుందని చెప్పిన కదా. సో అందుకని అయితే 4 చేసిన ఓన్లీ. ఇంకేంటంటే బాక్స్కి తినడానికి బాగుంటుంది కదా. సో ఆఫీస్లో అన్నట్టు ఇంకా తన కోసం మాత్రమే చేసినుండే. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఉగ్రాని అయితే చేసుకునుండే. సో అందుకని ఇంట్లో అది తినేసి ఇంకా ఇదైతే తీసుకొని అయితే వెళ్తాను. సో అలా అన్నట్టు ఇంకొక వైపు అయితే రసం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా రసం, కర్రీ, చపాతీ అన్నీ అయితే అయినాయి. అన్నీ అయితే చాలా టేస్టీగా అయిన ఉండే, కర్రీ ఇంకా రసం 2. సో ఆ రోజైతే అత్తమ్మ వాళ్ళు అయితే అన్నుండే మంచిగా చేసినావు అన్నట్టు. సో అందుకనే ఇంకా చెప్తున్నాను మీకు. సో ఇంకా చపాతీలు అయితే చేయడం అయితే అయిపోయింది. సో ఇంకా తనకు బాక్స్ అయితే కట్టేయడమే. సో అంతే. ఇంకా పిల్లలైతే స్కూల్కి అంటే ఈరోజు
మా బావ మా బావ ఎవరన్నా ఒకళ్ళం అయితే తీసుకొస్తాము. సో ఇంకా మా బావకి నైట్ డ్యూటీ ఉన్న రోజైతే నేనైతే తీసుకొని వస్తాను, నేను మా అక్క. సో అట్లా ఇంక ఈరోజు స్కూల్ కూడా వెళ్ళాలి పిల్లలని తీసుకురావడానికి. సో అందుకని ఇంకా త్వరగా అయితే పని అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే చేశాను కదా కర్రీ, ఇలా అయితే అయ్యింది, మంచిగా అయింది. చూడ్డానికైతే ఇలా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే, మంచిగా ఉడికింది. సో బాగుండే, చపాతీ కాంబినేషన్ అయితే బాగుండే అంట. సో మా హస్బెండ్ అయితే అన్నాడు. సో అలా ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. సో అంబలి ఇంకా ఉగ్రాని రెండు అయితే తినేసిన అన్నట్టు. అంబలి తాగేసి ఉగ్రాని అయితే తినేసిన. ఇంకా పూజ అయితే చేసేసినుండే, జల్ది అయితే పూజ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి అన్నా కదా. సో ఇంకా అందుకని ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాము. నేను అక్క ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా అన్విని కూడా స్కూల్లో అయితే జాయిన్ చేసినాం. సో ఇంకా దాన్ని తీసుకురావాలంటే ఇద్దరం కలిసి వెళ్తేనే తీసుకురావడానికి వస్తుంది. సో మా అక్క వెనకాల కూర్చోబెట్టుకుంటుంది, నేనైతే నడిపిస్తాను. ఇంకా ఇదే మా పిల్లల స్కూల్. సో ఇంకా మా అన్వి కోసం అయితే వచ్చినాం. వీళ్ళు నలుగురు అయితే ఇప్పుడు ఇదే స్కూల్లో అయితే ఉన్నారు. ఇంకా మా ఇంటికి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది స్కూల్. సో అందుకని ఇంకా దగ్గరలో ఉన్న స్కూల్లో అయితే వేసేసినాం. స్కూల్ అయితే బాగుంది. ఇంకా మా అన్వి వాళ్ళకైతే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క కలర్ డ్రెస్ అయితే చెప్తున్నారు. ఈ వీక్ మొత్తం గ్రీన్ కలర్ అన్నట్టు. సో అందుకని ఈరోజు అయితే మా అన్వి గ్రీన్ కలర్ అయితే వేసుకుంది. ఈ వీక్ మొత్తం గ్రీనే వేసుకోవాలంట. అలాగే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అవి అయితే రోజు ఒకటి అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. సో అట్లా రోజు ఒకటి అయితే తీసుకొని వెళ్తుంది. ఇంక ఈ మధ్య వీడియోస్ అయితే తీస్తలేను కదా సరిగా. ఇంకా నేను వీడియో తీసేసరికి సిగ్గు అయితే పడుతుంది అది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వెళ్ళి అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. అసలు ఎవరు రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేరని అడుగుతుంది స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా. సో నేను వచ్చానంటే వాళ్ళ నాన్న రాలేడా అని అడుగుతుంది, వాళ్ళ నాన్న వస్తే పిన్ని రాలేదని అడుగుతుందంట. సో అట్లా ఇంకా మా అత్తమ్మ అయితే ఇంటి ముంగట ఉన్న చెట్లు అయితే ఇలా కట్ చేసేసింది, ఎందుకంటే ఇంకా పెద్దగా అయిపోయినాయి. సో ఇంకా అందుకని ఈ వర్షాకాలంలో మళ్ళీ పెరుగుతాయి కదా అన్నట్టు ఇంకా కట్ చేసేది. ఇంకా అన్వి అయితే వచ్చినాక వీళ్ళ ముగ్గురు అయితే తీసుకురావడానికి అయితే వచ్చిన. సో అన్షోక్ అనే అయితే వచ్చేసారు. ఇంకా రిషి కోసం వెయిటింగ్ అన్నట్టు మేము. సో వాళ్ళందరిది ఒకటే స్కూల్ కదా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క సైడ్ అయితే ఉంటుంది. సో వీళ్ళదేమో ఇంకో సైడ్ స్కూల్లోనే, అంటే వేరే ఏమంటారు వేరే బ్లాక్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో అలా ఇంక ఇక్కడికి వెళ్ళి అయితే మా రిషి అయితే వస్తాడు. ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే నించుంటాం మేము, వాడైతే వస్తాడు అన్నట్టు. ఇంకా వీళ్ళు ఈ చిన్న గ్యాప్ను కూడా వదులుకోవట్లేరు. చూడండి ఇక్కడ తీసి ఇంకా వాళ్ళు పెయింటింగ్ అయితే వేసిర్రు. వాళ్ళ టీచర్ చూసి అనింది కూడా, ఎందుకు మీకు క్లాస్లో టైం లేదా ఇలా కూర్చొని చేస్తారని. అసలు వెరైటీగా చేస్తారు ఒక్కొక్కసారి అయితే. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్తే అవన్నీ యూజ్ చేయనీయం మేము, ఖరాబ్ చేస్తారా అది ఇది అంటాం. కానీ ఇక్కడనే కూర్చొని వాళ్ళైతే ఇంకా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేసుకుంటారు. అన్షుక్ అనే అయితే ఇద్దరు ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటారు మ్యాక్సిమము. ఎవరన్నా ఇద్దరు కలిసి ఉంటారు. రిషి కన్య అని ఉంటాడు, లేకపోతే అన్షుక్ కన్య అని ఉంటారు, లేకపోతే రిషి అన్షు అని ఉంటారు. ఇట్లా ఎవరో ఒకళ్ళు అయితే కలిసి అయితే ఉంటారు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా పిల్లలకి స్టడీ అవర్ అన్నట్టు ఇంకా కొంతసేపు అయితే చదివిపించేసిన. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే ఆ రోజు పూరి జగన్నాథ్ అంటే జగన్నాథ్ రథయాత్ర అయితే ఉంది కదా. సో అందుకని హ్యాబిట్స్లా సో ఇంకా మేమైతే వెళ్ళినాం. అసలు ఎంత బాగా చేసిర్రో, అసలు ఎంత జనాలు. మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ నుండి చెప్తుండు జగన్నాథ్ రథయాత్రకు అయితే ఈసారి తీసుకెళ్తా అని. సో అందుకని ఇంకా ఈసారి అయితే ఇంకా రమ్మని అయితే చెప్పిండు. నేనైతే వెళ్ళిపోయినా. మా హస్బెండ్ అయితే అటు హ్యాబిట్ దగ్గరనే అన్నట్టు ఆఫీస్. సో అందుకని ఇంకా రమ్మంటే నేనైతే అక్కడికి వెళ్ళిపోయినా అన్నట్టు. సో ఇంకా మేము అందరం కలిసి అయితే రథయాత్ర అయితే చూసినాం. ఇంతమంది జనాలను చూసేసరికి ఎంత బాగా అనిపించిందో. అసలు ఎంతమంది పబ్లిక్ అసలు చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ చాలా గ్రాండ్గా అయితే చేసిర్రు. నిజంగా స్వామి చాలా అంటే చాలా బాగున్నాడు అసలు. శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి, అలాగే బలరాముడు ముగ్గురు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేసిర్రు. ఎవ్రీ ఇయర్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారంట, అంటే నైట్ డిన్నర్ లాగా. సో మేము డిన్నర్ కూడా తినేసి వచ్చినాం అక్కడ. అసలు బాగుండే ఫుడ్ అయితే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే.
ఇంకా స్వామివారిని మంచి దర్శనం చేసుకొని అయితే వచ్చినాం. నేను ఎన్నో డేస్ నుండి అయితే అంటున్నాను, హ్యాబిట్స్లో ఉన్న అంటే అటు సైడ్ ఉంది కదా, సో జగన్నాథ్ టెంపుల్ అక్కడికైతే తీసుకెళ్ళమని కుదరలేదు. కానీ ఈ రూపంగా అయితే నాకు దర్శనం అయితే ఇచ్చిండు స్వామి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఆ రథయాత్ర కూడా అంటే గుంజుకొని అయితే వెళ్తారు కదా, సో అలా అయితే నేను కూడా కొద్ది దూరం అయితే నడిచినుండే ఆ భాగ్యం కూడా నాకు కలిగింది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కానీ నాకైతే ఆ ఆపర్చునిటీ అయితే వచ్చింది. మొత్తం రోడ్ల మీద మొత్తం ముగ్గులు అయితే వేసిర్రు. స్వామివారి రథయాత్ర ఎంత దూరం అయితే ఉంటుందో సో అంత దూరం మంచి మంచి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసిర్రు విత్ ఫ్లవర్స్. సో ఇది వచ్చేసి ఇంకా గ్రౌండ్లో అన్నట్టు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఉంటుంది కదా, సో అక్కడ మొత్తం ఇలా అయితే వేసిర్రు. లోపలికి వచ్చే దగ్గర అయితే ఇక్కడ ఇట్లుంది, మంచిగా వేసిర్రు మొత్తము. అసలు చాలా చాలా గ్రాండ్గా అయితే అయ్యింది. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ గోశాల లాగా కూడా ఏర్పాటు చేసిర్రు. సో ఎవరైనా అమౌంట్ కట్టాలంటే కట్టొచ్చు అట్లా. సో చాలా పెద్దగా ఉంది, మస్తు మంది అయితే వచ్చారు జనాలు అయితే. నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే కనిపించారు. నాకైతే ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా నేను అవన్నీ అయితే చూసిన. సో టికెట్ ఉంటేనే లోపల కూర్చొని ఇస్తారంట, జస్ట్ మనం వెళ్ళి చూసి రావచ్చు. డెకరేషన్ అయితే హైలైట్ చేసిర్రు, అసలు ఎంత బాగా చేసిర్రు, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ డెకరేషన్ చూస్తే వావ్ అన్నట్టే అనిపించింది నాకు. లోపల మొత్తం అంత మంచిగా అరేంజ్ చేసిర్రు, అన్నీ ఫ్లవర్స్ తోటి అలా స్టోన్స్ తోటి అట్లా మంచిగా చేసిర్రు అన్నట్టు, మంచిగా అనిపించింది. ఇంకా సో అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం, మేము మొత్తం తిరిగేసి వచ్చినాము. ఇంకా స్వామి వచ్చిందాక అంటే లోపలికి వచ్చిందాక కూడా అక్కడనే ఉన్నాం అన్నట్టు. ఇంకా స్వామి వచ్చినాక లోపలికి వచ్చినాక కొద్దిసేపు అలా చూసేసి అయితే వచ్చినాము. సో లోపల మొత్తం అయితే డెకరేషన్ అయితే ఇట్లా చేసిర్రు. ఇట్లా పాటలు పాడే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అసలు భజన చేస్తుంటే అసలు ఎంత మంచిగా అనిపించిందో, ఆ వైబ్సే వేరేలా ఉంది అసలు. నేనైతే ఇలాంటి చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇట్లా రథయాత్రకి వెళ్ళడము నేను ఎప్పుడు వెళ్ళలేను. సో అట్లా ఇక్కడైతే స్కూల్ పిల్లలు అనుకుంటా వీళ్ళందరూ అయితే ఇంత బాగా తయారయ్యారు, శివుడిలాగా పార్వతిలాగా, అలాగే పూరి జగన్నాథ్ లాగా, బలరాముడిలాగా, సుభద్రాదేవిలాగా. అసలు వాళ్ళని చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అంశు అయితే అన్నాడు, వాళ్ళు నిజమైన దేవుళ్ళ అమ్మ అని అయితే అడిగినుండే, అంత కన్ఫ్యూజన్గా వాడు ఫీల్ అయ్యిండు. సో ఇంకా చెప్పినాం వాళ్ళైతే అలా వేసుకురు అని. సో అట్లా ఇంకా మాకు డిన్నర్ వచ్చేసి ఇది అన్నట్టు అక్కడైతే తినేసినాము. చాలామంది పబ్లిక్ అయితే ఉండే. సో ఇంకా మంచిగా హ్యాపీగా తినేసి అయితే వచ్చినాం. సో ఇంకా జగన్నాథ్ని అయితే లోపల స్టేజ్ మీద అయితే కూర్చోబెడతారు లోపలికి తీసుకెళ్ళి. సో ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామిని. అసలు ఎంత బాగున్నాడో అసలు స్వామి మాత్రం. ఇంకా మీలో ఎంతమందికి పూరి జగన్నాథ్ స్టోరీ అయితే తెలుసో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో దేవుణ్ణి అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. సుభద్రాదేవిని బలరాముని అయితే ముందే తీసుకెళ్ళారు, ఇంకా స్వామిని అయితే ఇప్పుడైతే తీసుకెళ్తుండ్రు. సో ఇంకా మొత్తం అయితే తిరిగేసినాం. ఇంకా స్వామిని చూసినాక ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. సో అట్లా ఇంకా మా పిల్లలు ఈ గోవుల దగ్గర కూడా కొంతసేపు అయితే టైం స్పెండ్ చేస్తుండే. అంశు భయపడ్డాడు అసలు ముట్టుకోవడానికి, కానీ ముట్టుకోనికి అయితే ట్రై చేసిండు. రిష్ అయితే ఏం భయపడకుండా మంచిగా అట్లనే ముట్టుకుంటుండు, కానీ ఇంకా తెలియదు కదా పిల్లలకు, సో అందుకని ఒక్కొక్కరు భయపడతారు అట్లా. సో ఈ పూరి జగన్నాథ్ యాత్ర అంటే రథయాత్ర అయితే నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా బాగుండే. సో మీలో ఎంతమంది అయితే ఈ పూరి జగన్నాథ్ రథయాత్రకు అయితే వెళ్ళిర్రు. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇంకోటి కూడా ఉంది, అక్కడ ఈ స్వామీజీ అయితే కనిపించినారు. సో ఈ స్వామి పేరు అయితే నేను మర్చిపోయినా, కానీ చాలా వీడియోస్ అయితే నేను చూసిన ఈ స్వామివి. ఇంకా మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే దిగినుండే, ఎంత బాగా మాట్లాడి స్వామి దగ్గర నేను మా పిల్లలు అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.